కరోనా అనంతరము హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ పెరిగాయన్నది నిరుపద అంశం. సో దానికి డైరెక్ట్గా కరోనా కారణమా? ఈ ఆర్థోపెడిక్ సర్జరీల్లో కానీ ఆర్థోపెడిక్ సమస్యల్లో కానీ కరోనా ఎలాంటి ప్రభావాన్ని చూపింది? కరోనా డైరెక్ట్గా అయిన తర్వాత కరోనా తర్వాత హార్ట్ అటాక్స్ పెరిగినాయి, అట్లానే హెవాస్కులర్ నెక్రోసిస్ పెరిగింది హిప్ జాయింట్లో. అంటే హిప్ జాయింట్లో ఆ బంతి గిన్నెకి రక్త ప్రసారం తగ్గింది. అది డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కరోనా అండ్ స్టీరాయిడ్స్ వల్ల కూడా జరిగింది. అది కాకపోతే కొంతమందికి స్టీరాయిడ్స్ తీసుకోపోయినా కూడా దెబ్బ తీసుకుంది. కరోనాలో ఏమైందంటే ఎక్కడ బ్లడ్ వెసల్స్ ఉన్నా అక్కడ కొంత రక్తం గడ్డగట్టింది. ఇక్కడ రక్తం గడ్డగడితే హార్ట్ అటాక్ వచ్చింది, ఇక్కడ రక్తం గడ్డగడితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చింది, ఇక్కడ రక్తం గడ్డగడితే హెవాస్కులర్ నెక్రోసిస్ వచ్చింది. అట్లా కామన్ పెథాలజీ అది, దానివల్ల దెబ్బతిన్నది. సో డైరెక్ట్ ఎఫెక్ట్. ఇప్పుడు పాత రోజుల్లో కరోనా రాకముందు మేము వారానికి ఒక హిప్ చూస్తే గొప్ప, ఇప్పుడు రోజుకి 10 చూస్తున్నాం అలాంటి హెవాస్కులర్ నెక్రోసిస్. సో కాబట్టి చాలా అన్ఫార్చునేట్ హ్యాపెనింగ్ అది.